మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం మరొకసారి దేవుని ప్రార్థించుకున్నాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీ బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాపాడి సంరక్షించిన దేవా, ఉదయకాల సజీవ లెక్కను చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నెడదమ ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి 4 వచనంలో ఈ విధంగా రాయబడినవి. పరిశుద్ధుల కొరకై చందా విషయం అయితే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ పరిచర్యలో, సేవలో పరిశుద్ధుల అవసర కొరకు చందాలు అనగా సంపద, ఇది దేవుని పరిచర్య కొరకు, పని కొరకు, అందులో పాలిభాగస్తులవుతున్న విశ్వాసులైన వారు వారికి కలిగి ఉన్న దానిని దేవునికి ఇచ్చే విషయాన్ని, దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళు ఎటువంటి స్థితి కలిగి ఉండాలో కొరింథీ సంఘానికి పౌలు ఈ పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధుల కొరకై చందా విషయం అయితే అంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని నీతిని, రాజ్యాన్ని, దేవుని చిత్తాన్ని జరిగించేవారై ఉంటారో వారి విషయము, వారి పోషణ విషయము, వారి యొక్క యోగక్షేమాలు, వారి అవసరతల్లో వారికి దేవుడు ఏదైతే సమకూర్చబోతున్నాడో దాని విషయంలో ఆర్థికమైన పరిస్థితులను గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారమును మీరును చేయుడు అంటున్నాడు. ఓ కొరింథీ సంఘమా, గలతీయ సంఘములో వారు ఏ విధంగా అయితే వారికి కలిగిన దానిని, వాళ్ళు కొన్న దానిని దేవుని కొరకు వెచ్చించి దేవుని సన్నిధిలో వారు తమ దాతృత్వాన్ని తెలియజేసుకున్నారో అదేవిధంగా కొరింథీయులో ఉండే సంఘాన్ని కూడా ఆ విధంగా సిద్ధపడమని పౌలు చెప్తున్నాడు. అంటే దేవునికి ఇచ్చే విషయంలో, పరిచర్యకి ఇచ్చే విషయంలో, పరిచర్య విషయంలో మీరు దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి మీ హృదయమందును, ప్రవర్తన యందును దేవుడు మిమ్మలను ప్రత్యేకపరిచిన విధానంలో మీరు వాటిని ఇచ్చువారై ఉండాలనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను అంటున్నాడు. నేను తిరిగి వచ్చేటప్పటికి, అంటే నేను వచ్చిన తర్వాత కాదు, నేను మీ దగ్గరికి రాక మునిపే మీరు దానిని సమకూర్చుకోండి, సమకూర్చి సిద్ధపరచుకోండి. ఏదైతే దేవునికి ఇవ్వాలని మీరు నిర్ణయించుకున్నారో మీకు కలిగిన దాంట్లో, మీకున్న దాంట్లో దానిని దేవుని కొరకు ప్రత్యేకింపజేసుకుని దాని నందు మీరు హృదయముందు, ప్రవర్తన యందు యథార్థత కలిగి వాటిని చెడు తలంపులకు, ఆలోచనలకు చోటియక అది దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క పరిచర్యలో ఉండే వారి కొరకని విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, అంటే నేను రాక మునిపే మీరు దానిని సమకూర్చండి అంటూ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది అన్నాడు. అంటే తనకున్న ఆదాయాన్ని బట్టి, తనకు దేవుడు అనుగ్రహించిన స్థితిని బట్టి తాను ఇవ్వగలిగిన దానిని దేవునికి ఇచ్చే విషయంలో వెనుకడుగు వేయక ఏమంటున్నాడు, తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను అంటున్నాడు. దానిని దేవుని పని నిమిత్తము భద్రపరిచేవారిగా, మీరే దానిని సంరక్షించుకునేవారిగా, మీరే దాని యందు యథార్థత కలిగిన వారిగా
మీరుండండి అని చెప్తూ, నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యము యెరూషలేమునకు పంపుదును. అంటే ఏది దేవుని సన్నిధికి చెందవలసినదో, దేవుని యొక్క పరిచర్యకు అందులో పాలుభాగస్తులైన వారికి, ఆ పరిచర్యలో పాత్రులైన వారికి ఇచ్చే విషయంలో నేను వచ్చేలోగా మీరు ఏదైతే దేవుని కొరకంటూ ప్రత్యేకంగా తీసిన ఆ యొక్క ధనం ఉందో దానిని యెరూషలేముకు పంపించే విషయంలో, దేవుని పని నిమిత్తము దాన్ని వాడే విషయంలో పౌలు ఇక్కడ చెప్తున్న మాట, నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో అంటాడు. మీలో యోగ్యులైన వారు ఎవరైతే వీరు దేవుని యందు యథార్థత కలిగిన వారని మీరు తలంచి మీరు ఆలోచించి ఉంటారో ఆ వ్యక్తులను బట్టి, వ్యక్తిత్వాలను బట్టి మాట్లాడుతూ వారి చేత మీ ఉపకార ద్రవ్యము యెరూషలేమునకు పంపుదును అంటున్నాడు. మీరు పెట్టిన వాళ్ళనే మీరు ఎవరైతే పంపిస్తారో వారి ద్వారానే దానిని యెరూషలేముకి పంపుతాను. అంటే అక్రమానికి చోటియక, అన్యాయానికి చోటియక, నీతి న్యాయములు జరిగించు దేవాది దేవుని సన్నిధిలో వారు అర్పించే అర్పణలు అవి యెరూషలేముకు ఇచ్చే విషయంలో ఎటువంటి స్థితి కలిగి ఉండాలో పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే వారు ఏదైతే దాచుకొని దేవునికి ఇవ్వాలన్న ఆలోచన కలిగి ఉన్నారో వాటిని వారి యొక్క సామర్థ్యము కలిగి దాచిన వాటిలో వారు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దానిని యోగ్యుడైన వాని ద్వారా దానిని దేవుని యొక్క మందిరానికి పంపించే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అంత మాత్రమే కాదు, నేను కూడా వెళ్ళుట యుక్తమైతే ఎడల వారు నాతో కూడా వత్తురు అంటున్నాడు. ఒకవేళ దేవుని చిత్తమైతే, ఒకవేళ నేను యెరూషలేము వెళ్ళవలసి ఉంటే వారు నాతో కూడా వస్తారు. అంటే నేను కూడా వారితో కూడా ఉంటాను. అంటే పరిచర్య బాధ్యతలో, పరిచర్య విధానములో, ఆర్థిక పరిస్థితుల విషయంలో, ఆ యొక్క లోక సంపదలో కలిగి ఉన్న దాని విషయంలో మీ హృదయాలను, మీ ఆలోచనలను దుష్ట తలంపులకు పోనీయక అది దేవునిదనే విషయాన్ని మీరు ఎరిగి దేవుని సన్నిధికి చెందవలసిన దానిని దేవునికి చెల్లించేవారై మీరు ఉండాలి. ఒకవేళ మీరు దాని విషయంలో చెడు తలంపుల ఆలోచనలు కలిగి, ఒకవేళ దుర్బుద్ధి కలిగి పాపమునకు, లోకమునకు బానిసలవుతారేమో, ఆ విధంగా ఉండకూడదని ఈ మాటల్లో పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే దేవునికి ఇవ్వడం అంటే దేవుడు మనకిచ్చిన దానిలో మనం పొందుకున్న దానిలో తిరిగి దేవునికి ఇచ్చే విషయాల్లో ఆ మాటలను పౌలు అక్కడ కొరింథీ సంఘానికి తెలియజేశాడు. ఎందుకంటే గలతీలో ఉండే ఆ యొక్క సంఘ విశ్వాసులకు తాను చెప్పినప్పుడు వారు ఆ విధంగా చేశారు కాబట్టి అదే రీతిగా కొరింథీలో ఉండే ఓ సంఘమా మీరు కూడా అటువంటి సిద్ధపాటు కలిగి ఉండండి అంటున్నాడు. నేడు సంఘములో, సమాజములో దేవుని కొరకు ప్రత్యేకింపబడిన ఆ యొక్క స్థితిగతులు ఏవైతున్నావో వాటిని దేవుని పని నిమిత్తము, దేవాలయం అవసరత నిమిత్తము, సేవకుల నిమిత్తము, ఎవరైతే నమ్మకమైన పనివారు ఉంటారో వారి నిమిత్తము వాటిని వెచ్చించవలసి ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అనగా పరమందున్న దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించి ఏవైతే మనకు ఆయన అనుగ్రహించాడో అవి తిరిగి మనము ఆయనకి చెల్లించుట యుక్తమనే విషయాన్ని, అది దేవుని చిత్తమనే విషయాన్ని పౌలు కొరింథీ సంఘానికి గుర్తు చేశాడు. కాబట్టి పరిశుద్ధుల అవసరతల నిమిత్తము దేవుని కొరకై మీరు ఏదైతే దేవునికి ఇవ్వాలని తలంపగలిగి ఉన్నారో ఆ చందా విషయములో, దేవునికి ఇచ్చే విషయంలో మీరు అభ్యంతరపడక దేవుని చిత్తానికి లోబడి మీరు వాటిని జరిగించినట్లయితే తప్పక మీరు, మీ కుటుంబాలు, మీ ప్రదేశాలు, మీ ప్రాంతాలు ఆశీర్వదింపబడతాయనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి
నేడు మనము ప్రభువుకి ఇచ్చే విషయంలో, ప్రభువు మనకు అనుగ్రహించే దాని విషయంలో ఏమాత్రం అభ్యంతరపడక, అది ప్రభు మనకు అనుగ్రహించాడనే విషయాన్ని గుర్తెరిగి అది పరిచర్య నిమిత్తము వాడుట దేవుని చిత్తమైనదనే విషయాన్ని ఈ ఉదయకాల సమయమున భక్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నిజమైన ఆయన, నిన్ను బట్టి, నీ మాటను బట్టి, పరిచర్య ధర్మములో, సేవా ధర్మములో అయ్యా నీకు ఇచ్చే ఆ యొక్క వారి సామర్థ్యతను బట్టి, వారి కలిగి ఉన్న దాన్ని బట్టి, మందిరం విషయం అయితేనేమి, పరిచర్య విషయం అయితేనేమి, పరిచారకులకు అయితేనేమి, ఎవరైతే యోగ్యులని నీవు ఎంచావో వాటిని అనుగ్రహించువాడవై ఉన్నావని పౌలు భక్తుడి ద్వారా నువ్వు తెలియజేసిన మాటలు నిజమేనా ఆయన? ఒకవేళ లోక సంపదకు, లోకాశలకు, ధనాశలకు లోనై మేము నీ యొక్క వాక్యాన్ని విడిచేవారమైపోతున్నామేమో, అటువంటి పరిస్థితుల్లో ఉంటే గనక మారు మనసు దయచేయండి. అటువంటి ఆలోచనలు ఉంటే నాయన వాటిని తీసివేయండి. ఈ లోక సంపద అయా మమ్మలను నాశనానికి, మరణానికి నడిపించేదే అన్నది. పరలోక సంపద నిత్య జీవానికి నడిపించేదే అన్నది. కాబట్టి నాయన, ఈ లోక ధనమునందు కాక నీ వాక్యమునందు, నీ ప్రేమయందు నిలిచేవారుగా, నీ పనిలో దానిని నీ ప్రత్యేకమైన అర్పణలుగా ఇచ్చువారిగా, అది నీ పరిచర్యకు ఉపయుక్తమని వారి హృదయాలలో, తలంపులో నీవు కలిగించి వారిచ్చే దాతృత్వాలను బట్టి ఆ కుటుంబాలపై నీ కృపనుంచండి. అయ్యా, నీతి న్యాయములు జరిగించు, నీ దివ్యమైన చిత్త ప్రకారము చేయనట్లు, ఆ ప్రకారము అవి నీ మందిరావరణములలో, నీ మందిర అవసరతల్లో ఉపయోగపడినట్లు వాటిని వినియోగించుటకు నీ కృప దయచేయండి. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ గలతీ సంఘంలో ఏ విధంగా అయితే వారు అనుసరిస్తున్నారో అటు రీతిగా మీరును చేయమని ముందుగా తెలియజేయుచున్నాడు. యెరూషలేమునకు పంపవలసిన అయా ఆ ధనాన్ని బట్టి మందిర అవసరతల నిమిత్తము, సేవకుల నిమిత్తము, పరిచారకుల నిమిత్తం, పరిచర్య నిమిత్తము వాటిని ఉపయోగించే రీతిని తెలియజేసిన విధానాన్ని బట్టి నేడు మీరు మమ్మలను ప్రభువా, మీకు ఆయాసము కలిగించే వాటిని మేము చేయకుండానట్లు నీ పనిని ఎరిగి, నీ చిత్తాన్ని ఎరిగి, మేము నీ చిత్తానుసారంగా జీవించి ఆ ప్రకారము నీలో కొనసాగే కృప మా అందరికీ దయచేయండి. ఈ లోకము నుండి, పాపము నుండి ప్రత్యేకింపచేయండి. నీ సన్నిధి, నీ సహాయం మాకు దయచేయండి. తండ్రి, చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఇదిగో నాయన, మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నేడు దినం రాబోతున్న రిజల్ట్స్లో ప్రభువా, బిడ్డలు మంచి ఉత్తీర్ణత పొందుకొని సంతోషించి, ఆనందించి పై తరగతులు కొనసాగడానికి వారికి నీ కృప దయచేయండి. ఆయా ఉద్యోగాలు చేసిన బిడ్డలు, వ్యాపారాలు చేసిన బిడ్డలు, ఆయా పనులు చేసుకుంటున్న వారిని, చేతి పనులు చేసుకుంటున్న వారిని, వాహనాలు నడుపుకుంటున్న వారిని, వారి వ్యాపారాలలో, వారి పనులన్నింటిలో మీ సహాయం దయచేసి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి దీవించి నీ పరిచర్య నిమిత్తం, నీ పని నిమిత్తము వారికి కలిగిన దాంట్లో వారు నీకు ఇచ్చే విషయంలో ఏమాత్రం అభ్యంతరపడక నీతి న్యాయములను అనుసరించు, నీ దివ్యమైన చిత్త ప్రకారం చేయనట్లు ప్రతి వారికి నీ కృప దయచేయమని, దిన దీవెనలతో నింపుమని, నీ రాకడకే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానుదిన నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం ఆ అపరాధములను క్షమించుము. శోధనలో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయుండి సంరక్షించునుగాక, ఆమేన్.